నీకు లేదు అనేటువంటి కోణంలో దేవుని వైపు చూసినప్పుడు తప్పుకోకుండా దేవుడు నేనున్నానయ్యా, నిన్ను పిలిచిన మనుషులు కాదు, నేను పిలిచానని దేవుడు ఏం చేస్తాడంటే మనను ఆయన చిగించి లేవనెత్తేవాడే దేవుడు. ఆయన లేవనెత్తాలంటే మనలో ఏముండాలంటే విశ్వాసం అనేది బలంగా ఉన్నప్పుడు తప్పుకోకుండా దేవుని కార్యాలు చూస్తాం. ఇక్కడ ఈ చదివించినటువంటి భాగాన్ని మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ప్రభు ఏమన్నాడంటే మీ ఎదుటినున్న గ్రామానికి వెళ్ళండి అని ఇద్దరిని పంపించారు. అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్లలు ఉంటుంది, వాటిని ఇప్పి తోలుకుంటండి. ఎవరైనా అడిగితే అవి ప్రభువులకు కావాలని చెప్పండి. ఇదేనా ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా అందరూ ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యవంతులు అవ్వచ్చు, కానీ ఇదే నాన్న దేవునికి నువ్వు నేను కావాలి. అందుకే దేవుడు ఆకర్షించుకున్నాడు. అందుకే దేవుని పిలుపులో నువ్వునే ఉన్నావు కనుక అనేకమైన వాటిని విడిచిపెట్టి అటువంటి సహోదరి తన భర్త ప్రార్థనకి వెళ్ళాడు. పిల్లలు కూడా వద్దంట. అయినా కానీ అందరూ తోసినా విడిచిపెట్టిన నువ్వు నాకు కావలేసి ఏం చేస్తుంది, అలాగే కుదిరినప్పుడల్లా ప్రార్థనకి వెళ్తుంది. ఇలా ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా ఏదో కోణంలో ఇబ్బంది పడుతూనే దేవుని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరికి సాగుతున్నాం, ఎలా వచ్చి కూర్చొస్తున్నాం, వాక్యం వింటున్నాం అంటే అది కేవలం ఏంటంటే దేవుని ప్రణాళికలో నువ్వు నేను ఉన్నాము, మన కుటుంబం ఉంది, మనకి దేవుని ద్వారా ఆశీర్వాదం రావడానికి దేవుడు ఏం చేశాడంటే ప్రణాళికను సిద్ధపరిచాడు. ఆ ప్రణాళిక లేకుండా బౌండరీలో మనం ఏమై ఉన్నామంటే సభ్యులుగా ఉన్నాము. ఆ సభ్యత్వం నీకు నాకు లేకపోతే దేవుని ఆశీర్వాదానికి మనం ఏమవుతుందంటే దూరం అయిపోయే వారిగా ఉంటాం. అందుకని ఆ గ్రామానికి వచ్చి ప్రభు ఏమంటున్నాడంటే మీ ఎదుటను ఉన్నటువంటి ఆ గాడిద పిల్లలను తీసుకురమ్మంటున్నాడు. అప్పుడు అయ్యా ఏ స్థితిలో ఉన్నాయంటే దేనమైన స్థితిలో ఉన్నాయి. దాహం అవుతుంది, నీళ్ళు పెట్టేవాళ్ళు లేరు, ఆకలి అవుతుంది, మేకేసేవాళ్ళు లేరు, మెడవ ఒరుసుకుపోతుంది, ఇప్పేవాళ్ళు లేదు. శ్రమలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాటిని దేవుడు ఏం చేశాడంటే అక్కడికి వచ్చి విడిపించడం కాదు కానీ వాటిని భారవాహనంగా చేసుకున్నాడంట. భారవాహనంగా చేసుకున్నప్పుడు ఆయనతో పాటు వచ్చిన శిష్యులు, జనులు అందరూ కూడా యెరూషలేము వీధుల్లో వెళ్తూ 8-9 వచనాలు చదువుదాం చూడండి ఒకసారి. జన సమూహములో అనేకులు తమ బట్టలను దారు పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయన ముందు ఎలుచుండవారును ఎనుక వచ్చుచుండవారును దావీదు కుమారునకు జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. చాలండి, చూడండి ఇక్కడ చూస్తే దావీదు కుమారుడుకు చేయమంటున్నాడు. ఎవరు దావీదు కుమారుడు అంటే దేవుని చూస్తే యెషయా వద్ద నుండి శిలువ పుట్టును, తన అంకురములు ఎదిగి ఫలించును. ఎక్కడ యెషయా అండి దేవుడు ప్రేమించి 80 కుమారుల్లో నుండి యెషయా కుమారుడుగా దావీదుని ఎన్నిక చేసుకుని రాజు అయినటువంటి సౌలు దేవుని మాటతో లోబడుతున్న దాన్ని బట్టి ఆ రాజ్యాన్ని తీసివేసి బాలుడైనటువంటి దావీదుని దేవుడు ఏం చేశాడంటే ఎన్నుకున్నాడు. ఆ రీతిగా ఆశీర్వాదం ఒకరి నుండి తీసేసి మరొకరికి ఇచ్చారు అంటే ఇతడు ఏమయ్యాడు అంటే యోగ్యతను పోగొట్టుకున్నాడు, అతని యోగ్యతను కాపాడుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు, నిన్ను నన్ను గమనిస్తున్నాడు, నిన్ను నన్ను కాపాడటానికి సంసిద్ధంగా ఉన్నటువంటి దేవుడు మనల్ని ఏం చూస్తాడంటే అందం చూడు, నువ్వు ఎలా ఉన్నావని చూడు, కానీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు. దాన్ని బట్టి మాత్రమే ప్రతిఫలం మనకు వస్తుంది. సౌలు హృదయం చూడగా అతను హృదయం ఎలా ఉందంటే దేవునికి దూరంగా ఉంది. దావీదు హృదయం చూడగా ఇష్టానుసారంగా ఉంది. కనుక ఇతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములన్నింటినీ నెరవేర్చేవాడని దావీదును ఎంచుకున్నటువంటి దేవుడు తనలో నుండి ఏమొచ్చిందంటే యెషయా సిగురు నుండి మొద్దు నుండి సిగురు పుట్టింది అంటే దాని అంకురంలో ఎదిగంట. దావీదులో నుంచి క్రీస్తు వంశంలో ఏమైందంటే బయటికి ఉద్భవించింది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు కుమారునకు జయము, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడునుగా. ఎవరు స్తుతింపబడతారంటే ప్రభు మాత్రమే స్తుతికి నమ్మదగిన వాడు, యోగ్యుడు, అర్హుడు. కనుక నువ్వు లేక నేను కలుగున్న దేవుడు గొప్పవాడు, నువ్వు లేక నేను ఆరాధన చేస్తున్నటువంటి ప్రభు అర్హుడు. కనుక
ఆయన ఏం చేస్తున్నామండి ఆ దినాల్లో